మీ దాని గురించి చెప్పండి నాకు. ఎవరైనా డబ్బులు డిమాండ్ చేసిరా మిమ్మల్ని? డబ్బులు అని కాదు, కొంతమంది అర్థం చేసుకుని మనం అన్న మేడం అది ఎందుకు లేదు వదిలేసేయండి అని అంటే, అయితే ఇదో ఉన్నట్టుంది స్టోరీ చెప్తలేరేమో అని నేను అనుకుంటున్నాను. మంత్రి గారు ఉన్నారు కదా, ఆయన చొరవతో మేము కాపాడుకోవడం జరిగింది. ఇంకా అందరినీ వర్క్స్ డెవలప్మెంట్ కమిట్మెంట్ కానీ ఏది కానీ కొన్ని ఫుల్ఫిల్ చేయడం జరిగింది. సో మొత్తానికి 5 సంవత్సరాలు చైర్మన్గా అతి కష్టం మీద చైర్మన్ పదవి కంప్లీట్ చేసిరని నేను అనుకుంటున్నా. అంటే అందరూ అన్ని రకాలుగా అతి కష్టం మీద చేసిరు. సో ఇప్పుడు పదవి అయిపోయి నాకు తెలిసి దగ్గర సంవత్సరం కావస్తుంది. మేము ఇంకా చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఎలా అంటే కొంతమంది కౌన్సిలర్లు మమ్మల్ని బెదిరించటోళ్ళు, నా వాళ్ళకు నువ్వు రావద్దు, నా ప్రోటోకాల్ నన్ను లేని నువ్వు రావద్దు, నీకు నా కోటేసిరా నీ కోటేసిరా. ఎందుకంటే మేము డైరెక్ట్ ఎలక్టెడ్ కాదు కదా, కౌన్సిలర్ ఎలక్టెడ్ కదా. అట్లాంటివి కూడా జరిగినాయి. కొన్ని డెవలప్మెంట్ మేము అలా చేయలేకపోయినాం, అంటే వాళ్ళ కమిట్మెంట్స్ చేయలేకపోయినాం. చైర్మన్ అంటే డైరెక్ట్లీ ఎలక్టెడ్ బై పీపుల్ ఉంటుండే, అప్పుడు బాగుంటుండే. అంటే ఏదన్నా మనం పబ్లిక్ కి సర్వీస్ చేయాలన్నా కానీ ఫుల్ ఫ్లెడ్జ్ గా ఎక్కడికన్నా వాళ్ళు వెళ్ళి ఒకరు నా దగ్గరకు వచ్చి ఈ రోడ్డు కావాలా, ఈ డ్రైనేజ్ కావాలా, ఇమీడియట్ ప్రాబ్లం ఉంది అన్నా కానీ అక్కడ మనకు చేయాల్సిన అవకాశం ఉంటుండే, ఎందుకంటే డైరెక్ట్ గా ఎలక్ట్ అయినాం కాబట్టి. ఇక్కడ ఏ వార్డ్తో వార్డ్ కౌన్సిలర్ ఉంటారు, వాళ్ళు కూడా ప్రామిస్ చేసి గెలిచినారు వాళ్ళ వార్డులా, కానీ ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకు ఉంటుంది కదా. ఇప్పుడు మళ్ళీ మా దగ్గరకు వచ్చి మమ్మల్ని అడిగినా కానీ మేము మా కౌన్సిలర్ని కాదని నేను ఆ రోడ్ అయితే వేయలేను కదా. అట్లా కొంచెం ఇబ్బంది కలిగింది. అంటే జనాలకు కూడా నేను ఫుల్ రీచ్ కాలేదు. వాళ్ళు మీ పార్టీ వాళ్ళ వేరే పార్టీ వాళ్ళు. అందుకే అంటే అందరితో మన కౌన్సిల్ ఎంతమంది ప్రతిపక్ష నాయకులతో పాటు అందరికీ సమానం ఫండ్స్ ఇచ్చి డెవలప్మెంట్ లో పాల్గొన్నాం. ఓకే.